మస్తాన్ గారు నమస్తే అండి. నమస్తే. జీవీ రెడ్డి గారి అంశం చర్చాంశం ఈ రోజు రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి నామినేటెడ్ పదవి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ చాలా తొందరగా నిర్ణయం తీసేసుకున్నారు అని. శ్రీనివాస్ గారు విన్నాను, మీరు నలుగురు చెప్పినవన్నీ విన్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే జీవీ రెడ్డి గారు అధికార కేంద్రం అంటే అధికారం చేపట్టిన తర్వాత దానిలో ఎలా ఉంటాయి అంటే ఆయన అధికార ప్రతినిధిగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు తెలుగుదేశం పార్టీలో ఆయన విస్తృతంగా అంటే ఏదైనా వ్యాఖ్యలు చేయడానికి కానీ లేకపోతే ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో ఉన్న అవకతవకలు కానీ లేదా వాళ్ళ ఫెయిల్యూర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కానీ ఎండగట్టడంలో ఆయన అన్వేషణ చేయగా ఆయన మాట్లాడగలిగారు స్వేచ్ఛగా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే అధికారంలో అనేక హర్డిల్స్ ఉంటాయి. అధికారం ఎంజాయ్ చేయడం వేరు, అధికారం బాధ్యతాయుతంగా వ్యవహరించడం వేరు. ఇక్కడ ఏంటంటే ఆయనకి ఒక ముళ్ళ కిరీటం అందించారు. నిజానికి చెప్పాలంటే 2014-19 మధ్య దీన్ని 2016లో పెట్టారు, 2015లో పెట్టారు ఇది ఫైబర్ నెట్ ని. ఆ తర్వాత 2017లో 149 రూపాయలకే టెక్నాలజీని ఉపయోగించుకొని వైఫై కానీ బ్రాడ్బ్యాండ్ కానీ అదేవిధంగా ఇంటింటికి కేబుల్ మొత్తం అన్ని కలిపి అందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తలంచారు. దానిలో భాగంగా 10 లక్షల కనెక్షన్లు కూడా వచ్చాయి, ఇవ్వటం కూడా జరిగింది. 149 రూపాయలకి ఇవ్వడం జరిగింది. 108 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేశారు, 10 లక్షల కనెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత అప్పుడులో కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. వేమూరి హరిప్రసాద్ గారు అని కానీ వీటికి వాళ్ళకి సంబంధించి సెటాప్ బాక్సులు కొనుగోలులో వచ్చాయని వైసీపీ ఆరోపించింది. దాని మీద ఎంక్వైరీ కూడా జరిపించింది. కానీ ఎందుకో వైసీపీ తాను ఆరోపించిన ఆరోపణలు నిరూపించుకోలేకపోయింది గత 5 సంవత్సరాల్లో. అయితే ఆ తర్వాత డెవలప్మెంట్ ఏంటంటే 108 నుంచి 1360 మంది ఉద్యోగస్తులు అయ్యారు, కానీ కనెక్షన్లు మాత్రం 10 లక్షల నుంచి 5 లక్షలకి తగ్గిపోయాయి. మరోవైపు ఫైబర్ నెట్కి రావాల్సిన బకాయిలు కూడా పేరుకుపోయాయి. ఇట్లా యూహం లాంటి సినిమాలు కొనటం, వాళ్ళకి అదనంగా చెల్లించడం, అక్రమాలు ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. ఆ తర్వాత జీవీ రెడ్డి గారు మొన్న నవంబర్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇట్లా ఏ ఇబ్బంది లేకుండా అసలు ఒక ఫోన్ కాల్తోనో వాట్సాప్లో మెసేజ్తోనో ఉద్యోగాలు ఇచ్చేశారు. కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ నియామక పత్రాలు కానీ ఇట్లా ఏమి లేకుండా జీతాలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళని నేను తొలగిస్తున్నానని చెప్పి ప్రకటన అయితే చేశారు. అయితే అందరూ కూడా ఆ రోజు నుంచి ఆయన రావట్లేదేమో అనుకున్నారు, కానీ ఆయన ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన చేసిన ప్రకటనలు ఏవైతే మొన్న ముగ్గురిని హెడ్ ఆపరేషన్స్ గా ఉండే వాళ్ళని కానీ లేదంటే ఇతర ముఖ్య అధికారులను తొలగిస్తాను కానీ ఆ తర్వాత 410 మందిని తొలగించిన విషయం కానీ ఏవి ఇంప్లిమెంట్ కాలేదని అర్థమైంది. ఆ తర్వాత అంత పెద్ద సంస్థకి 377 కోట్లు జిఎస్టీ నోటీసులు అందినా కూడా ఆ విషయం చైర్మన్ కూడా చెప్పలేని పరిస్థితి. సో ఆయన ఇదంతా చూస్తే ఏంటంటే 2100 కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయింది. ఏదైతే ఆయన అనుకుంటా ఉన్నారో సంస్కరణలు కానీ అవేమి ఇంప్లిమెంట్ కావట్లేదు అనేసరికి ఆయనకి స్వతహాగా కోపం వచ్చింది. నిజానికి ఏంటంటే అది కొంత సున్నితమైన వ్యవహారం. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రెస్ మీట్లో ఎడాపెడా మాట్లాడేస్తే ఏంటంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడినట్టు ఆయన చెప్పారు, అప్పుడు ప్రభుత్వం మీద పట్టు లేదు, చాలా హోంశాఖలో కానీ పోలీసులు కానీ అన్యాయాలు అక్రమాల మీద కూడా కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆ రోజు ఆయన అన్నారు. అలా ఎత్తి చూపిన పరిస్థితి. ఆ తర్వాత కలెక్టర్ సదస్సులో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, కొంతమంది అధికారులు ఇంకా ఆ ముసుగు వదలట్లేదు, అదంతా వచ్చి ప్రజలకు ఏదైతే మేలు చేయాలో మీరు ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులుగా పనిచేయండి, గట్టిగా మా వైపు నిలబడండి, మేము ధర్మబద్ధంగా పరిపాలించదలుచుకున్నాం అని చెప్పారు. ఏమీ జరుగుతున్నట్టు కనిపించట్లేదు దినేష్ కుమార్ గారి వ్యవహారంలో, జీవీ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే. అయితే అట్లా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అట్లా చెప్పడం చాలా మందికి మంచిగా అనిపించవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఏంటంటే కొంత ప్రభుత్వం డామినేట్ చేసిన విధంగా అంటే జీవీ రెడ్డి గారు ఏంటంటే అది పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి, ఇట్లా జరుగుతుందని చెప్పాలి. అలా ఒకేసారి 2-3 సార్లుగా ప్రెస్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అది ప్రభుత్వం పట్టులేకపోవడం అనేది కనిపిస్తాం. ఆయన జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు, కానీ అసలు రివ్యూ చేయించడం కానీ ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి, అధికారులు ఎవరు మాట్లాడలేదు. ఆ తర్వాత లోకేష్ గారు వాళ్ళ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు కాబట్టి లోకేష్ గారికి చెప్పొచ్చు, జాతీయ ప్రధాన కార్యదర్శి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పొచ్చు. ఆయన కొద్దిగా సాన్నిధ్యం ఉంది, ఇతర అధికార ప్రతినిధుల కంటే కూడా ఆయన కలవగలరు. సో అలాంటప్పుడు ఆయన ఆ పనులు చేసి ఉండాల్సింది. ఒకేసారిగా ఐఏఎస్ అధికారుల మీద రాజద్రోహం లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసేటప్పుడు ఏదంటే వాళ్ళ మీద చర్య తీసుకోలేకపోతే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో అలా సున్నితమైన వ్యవహారం. ఆయన ధ్యేయం మంచిది కావచ్చు, జీవీ రెడ్డి గారు కనుగొన్న అంశాలన్నీ కూడా మంచిది కావచ్చు,
దానిలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ అవినీతి జరుగుతుంది. 410 మంది ఉన్నారు, ఇంకో 200 మంది కూడా ఉన్నారు. కానీ కనెక్షన్లు మాత్రం ఒకటి కూడా ఈ 9 నెలల్లో ఇవ్వలేకపోయాము. సో ఇలాంటివన్నీ కూడా ఆయన బయటకు తీసిన పరిస్థితి, ఆయన ఆవేదనంతా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే దానికి సొల్యూషన్ ఏంటి? ఎందుకు అధికారులు కోఆపరేట్ చేయట్లేదు? ఈ అంశాలను కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సింది. ఇంకోటి ఏంటంటే, అటేమో వైసీపీ హయాంలోనేమో కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఏమో 5 లక్షల కనెక్షన్లకు తగ్గిపోయాయి. కానీ ఖర్చులు మాత్రం ప్రతి నెల చెల్లించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రజాధనం అంతా 2,100 కోట్ల నష్టాలు వచ్చినప్పుడు ఆ నష్టాలకు బాధ్యులు ఎవరు? సంరక్షించాల్సిన ధనం అంతా ఎక్కడికి పోయింది? అవినీతిమయం అయిపోయిందా? లేకపోతే బకాయిల రూపంలో వసూలు చేయలేకపోతున్నారా? లేకపోతే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి కోట్లు కోట్లు దోచిపెట్టారా? ఇవన్నీ కూడా ప్రజల ధనాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వంలోకి జమ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన పరిస్థితి. ఇప్పుడు వైసీపీ ట్రోల్ చేస్తుందా, జీవీ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నష్టపోయిందా అనేది కూడా ఒక అంశం అయి ఉండొచ్చు. కానీ ప్రజల దృష్ట్యా చూసినప్పుడు కూడా మనం ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలు కానీ లేదా అవినీతి కానీ ప్రజలకు తెలియజెప్పాలి. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. జీవీ రెడ్డి గారి ఇష్యూతో మనం అధికారంలో ఇంకా పట్టు ప్రభుత్వానికి రాలేదనే విషయం కూడా బోధపడుతుంది. సో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ కనిపిస్తుందని నేను చెప్తాను. ఓకే.